ఈ ఒక్క ఐటమ్ నా హోల్ ప్యాకింగ్ జర్నీలో ఎంత హెల్ప్ చేసిందో మ్యాట్ అంటే చెప్పమని యాజ్ యూజువల్ మన ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, నేను ఎప్పుడైతే అబ్రాడ్ ప్యాకింగ్ స్టార్ట్ చేశానో నాకు వచ్చిన ఒకే ఒక పెద్ద డౌట్, ఇంత చిన్న బ్యాగ్ లో నేను ఏమని పెట్టాలి? ఒక గౌన్ పెడితే బ్యాగ్ ఫిల్ అయిపోయింది, ఎట్లా సర్దాలి అని. అబ్బాయిలకి ఏముంటే చెప్పండి, 4 టీ షర్ట్లు 2 ప్యాంట్లు. కానీ మన అమ్మాయిలకి అలా కాదు కదా, గౌన్లు, లంగవణిలు, చీరలు, వెస్టర్న్, ట్రెడిషన్, ఎన్ని బట్టలు ఉంటాయి. నా ఒక్క ఫ్రాక్ పెడితే ట్రాలీ మొత్తం ఫిల్ అయిపోయింది. ఎట్లా సర్దాలి, ఏం చేయాలని అర్థం కాక తల బాదుకొని కూర్చుంటే అప్పుడు మా అక్క చెప్పింది నాకు దీని గురించి. ఇంకా వెంటనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. ఇంత తక్కువ కాస్ట్ కి వస్తుంది, అసలు వర్క్ అవుతుందో లేదో అనుకున్నా, కానీ 10 కిలోలు కూడా పడతాయా లేదా అని డౌట్ పడ్డా. సూట్ కేసులో 20-25 కిలోలు పెట్టానంటే దీని వల్ల ప్యాకింగ్ కి చాలా అంటే చాలా హెల్ప్ అయింది ఎవరికైనా సరే. డిఫరెంట్ సైజెస్ లో మొత్తం 6 బ్యాగ్స్ వచ్చాయి. వాటితో పాటు ఇలా పంపింగ్ మిషన్ క్లిప్స్ కూడా ఇచ్చారు. ఇంకా అలా నాకున్న బట్టలన్నీ వాటిలో పెట్టేసి గాలి మొత్తం తీసేసి ట్రాలీలో పట్టించేసాను అనమాట. మీరు ఎప్పుడైనా ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు ఇలా లగేజ్ ప్యాకింగ్ అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ నా ప్యాకింగ్ డీటెయిల్స్ మొత్తం ఏమేం చేశాను, ఎలా చేశాను, ఎంత టైం పెట్టింది అన్ని కూడా ఆల్రెడీ ఫుల్ అండ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే మన ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న కింద లింక్ క్లిక్ చేసి